ఇదిగో వెంకటలక్ష్మి ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. బావ పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా బకెట్ లో ముంచుతాను. సాఫ్ట్ గా ఉంటుందా వాయిస్? నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతాడు లేకపోతే నిద్రపోడు తెలుసా? ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లు నా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను. నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను. ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదు. నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా సీస్ బ్యాంగిల్స్ 2-4 size యా సీస్ గోల్డ్ రింగ్ యా అండ్ గోల్డ్. బాగానే ఉన్నారు. ఆ అతిలోక సుందరి గెటప్ చేసి ఎందుకు లేదు కావాలని అడుగుతున్నా. హైదరాబాద్ వస్తే ఏరియాలో నేనా జూబ్లీ హిల్స్ మళ్ళీ ఏమో పైమ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను. అడ్రస్ అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూసాను. ఏ సినిమా ఇష్టం? అదిరములు అదిరి రవి అమృతములు ఏదో ఇచ్చట. ఇప్పుడు జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటుంది, ఓన్ కంటెంట్తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా. మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటాను. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరెడిపోయింది. రీల్స్ కి పెద్ద ఫ్యాన్ ని తెలుసు లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటావు. లేదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి. అందులో ఏమి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో శ్రీదేవి అని ఒక మనకి అతిలోక సుందరి ఒక ఆవిడ ఉండేది కదా. సో మా గోదావరి జిల్లాలో కూడా ఒక అతిలోక సుందరి ఉందన్నమాట. మిస్ ఇండియా పోటీలకు ఎన్నోసార్లు పిలిచారు, మిస్ యూనివర్స్కి కూడా పిలిచారు. ఆమె ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఆమె ఇక్కడికే అంటే తన ప్రజలను వదిలి వెళ్ళడానికి ఆమెకి అంత ఇష్టం లేదనమాట. సో మమ్మల్ని అలరిస్తూ ఉంది. సో శ్రీదేవి అక్క అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేద్దామా? అక్కాయ్ హాయ్. హాయ్ హాయ్ అందరికీ. ఇదిగో వెంకటలక్ష్మి ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. నాకు అంత కోపం ఎక్కువ ఏమనుకోక అబ్బాయి. ఈ కోపం చాలా క్యూట్ గా ఉంటుంది యాక్చువల్లీ. అందరూ అలాగే అంటారు. అయ్యో ఎందుకు ఏంటి బాగా చెప్పవచ్చువా? చెప్పకంటే ఎలాగొస్తారో ఆయనే దింపారు. అమ్మ పర్లేదు అలా అయితే. కానీ ఏం చెప్తే అది బాగా ఓకే అంటాడా? అంటే ఏమనుకున్నా ఏం చెప్తాడు అన్ని ఓకే అంటారు. ఏంటి కొన్ని వాటికి లిమిట్సింగ్ ఉంటాయి, అయ్యే చెప్తేనే ఓకే అంటారు. ఓకే బాగా పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? బావే నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుంటాడు ప్రతిదీ. ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా బకెట్ లో ముంచుతాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మాది కూడా గోదావరి జిల్లానే. అవునా? ఎక్కడేటి? అమలాపురం. ఏటా అమలాపురం కుర్రాడు బా. అందుకే అలాగున్నా. సో ఎక్కడ అక్క మంది? రాజమండ్రి దగ్గర మా నాన్నగారిది చొప్పెళ్ళ గ్రామం. అది పల్లెటూరు చొప్పెళ్ళ గ్రామం మా నాన్నగారిది. మా అమ్మమ్మ గారిది దుల్ల గ్రామం. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారు ఎక్కువగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారు ఇల్లు అంటే మనం కూడా ఎక్కువగా ఉంటాం కదా బాగానే. నేను కూడా ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట. నాకు ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రిలోనే సెటిల్ అవ్వడం. నా హాట్ ట్రక్ కానీ నాకు రేషన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా రాజమండ్రి. నాకు రాజమహేంద్రవరం అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్లి చేసుకున్నాక మా ఆయన గారిని నార్మల్గా మనం వెళ్ళాలి కదా అత్తోరింటికి,
కానీ నేను మా ఆయన గారిని రాజమహేంద్రవరం తీసుకొచ్చేసాను. అక్కడ జాబు నెలుక్కోమని చెప్పి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమహేంద్రవరంలో పెట్టారు కాపురం. ఓకే, బావగారే లాస్ట్ కి రావాల్సి వచ్చింది. మరి రారేటి మరి మరి అంతే కదా, పెళ్ళైన కొత్తలో కాబట్టి వచ్చారు. ఇప్పుడు రమ్మంటే వస్తారేటమ్మా? అదే బావగారికి కూడా తెలియాలి కదా, ఇప్పుడు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అవ్వాల్సిన ఆవిడ అంతలా వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం డేట్స్ కుదరట్లేదు నాకు. జబర్దస్త్లోనే డేట్స్ అన్ని ఇచ్చేసాను. నిజంగా నువ్వు నమ్మో చెప్తేనే బాబా ఎంతమంది కాల్స్ మీద కాల్సింగ్స్ చేసేస్తున్నారో. రమ్మని అదేదో కిరీటం వజ్రాల కిరీటం ఎత్తి మీద ఎడతాను అంటున్నారు. అది పెట్టించుకోవడానికి కూడా టైం లేదు నాకు. నేను చాలా హోమ్ టూర్లు చూశాను, సెలబ్రిటీలు హోమ్ టూర్లు చూశాను, కానీ ఇలాంటి హోమ్ టూర్ ఎప్పుడు చూడలేదు. అంటే అద్భుతంగా చేసావు కదా అక్క, అది ఇరుకు బొక్క. ఓహో అదా, మా కిచెన్ అది మా ఇల్లు సింగిల్ బెడ్రూమ్ బాగా ఇరుగ్గా ఉంటది. మాకున్నంట్లోనే నేను చెప్పుకున్నాను. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు వాళ్ళు అవి చూపించుకుంటారు. మాకు అదే గొప్ప కాబట్టి మాకున్న దాంట్లో మేము చెప్పుకున్నాం. తప్పేముంది అందులో? వచ్చినప్పుడు ఏమన్నా మా స్టూడియో హోమ్ టూర్ ఏమైనా చేయాలనిపించిందా? మా స్టూడియో అనిపించింది కానీ రాగానే డైరెక్ట్ గా లోపల తీసుకొచ్చేసారు. అక్కడ డబ్బాల ముందు కూర్చుని ఏదో వర్కింగ్స్ చేసేస్తున్నారు వాళ్ళందరూనే. పలకరిద్దాం అనుకున్నాను, ఎక్కడ ఆయన గారు తీసుకొచ్చేసారు లోపలికి. వెళ్ళేటప్పుడు పలకరిస్తానులే. ఓకే ఓకే. సో అంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మంది వంటింటి కుందేళ్ళు అనుకున్న జనరేషన్ ఇప్పుడు మారింది. ఇంటి దగ్గర కూర్చుని ₹1 ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ అవ్వడం అనేది, చాలా మంది స్టార్ అవుదామని వచ్చిన వాళ్ళు కూడా, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు. రియల్ టాలెంట్ అంటే టాలెంట్కి బౌండరీస్ లేవు. నా నోరు ఉంది కదా, నోరు ఎట్టుకుని పడిపోతారు. అద్భుతమైన నోరు అది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో వాయిస్. నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతాడు, లేకపోతే నిద్రపోడు తెలుసా? పాటకి నిద్ర భయం వల్ల నిద్ర వచ్చేస్తుందేమో. కాదు, సంగీతం మంచి వాయిస్ నాది. అవునవును, అద్భుతంగా ఉంటుంది. ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. చాలా బాగుంది, అందరూ కుర్రాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. కెమెరా అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. ఏ బాలేదనా వాయిస్? లేదు లేదు, ఆనందంతో. లేదు లేదు, తర్వాత పాడతాం. లేదు కెమెరా కూడా సిగ్గుపడుతుంది. ఇంకో పాట పాడొచ్చు కదా. చూడు మా కెమెరా కూడా సిగ్గుపడింది, కుర్ర కెమెరా మాది. చెప్పు ఇంకేటి? లేదు లేదు, ఒక పాట పాడొచ్చు కదా, పాటతో మొదలు పెడతాం. ఇంకేం పాట కావాలి చెప్పు, నీకేం పాట కావాలంటే పాట. ఏదైనా ఒక మంచి మెలోడీ, బావగారిని తలుచుకుని ఒక మంచి లవ్ సాంగ్ ఏదన్నా పాడొచ్చు కదా. లవ్ సాంగ్ నేను మా ఆయన ఉన్నప్పుడే పాడతాను కానీ మంచి ఒకసారి ఉన్న పాట పాడతాను. కుర్రోళ్ళు ఉన్నారు కదా. సరే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నిద్ర లేవనంటావా. బట్ సీరియస్లీ అద్భుతంగా పాడావక్క. వాయిస్ బాలేదా? సూపర్ వాయిస్. సూపర్ వాయిస్. సూపర్ వాయిస్ కాదు, యూనిక్ వాయిస్. అదే ఎవరికి లేదు ఇలాంటిది ప్రపంచంలో, ఒకటే పీసు వాయిస్. శ్రీదేవి, రాజమండ్రి శ్రీదేవి ఒకటే పీసు. హైబ్రిడ్ పిల్ల కాదు, దేశవాళి పిల్ల. కానీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ప్రతి ఒక్కరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా. ఈవెన్ అందరి మీద, మగజాతి మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆ కోపం ఉంటది. మాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది, బట్ కోపం ఉంటది. ఎందుకు వస్తుంది కోపం? కాదది నా మాట తీరు అంతే, కొంత గొరుసు అంతే. అంతేనా? ఎవరి మీద కోపడతాను, మొగోళ్ళ మీద కోపడితే ఊరుకుంటారమ్మా. మగ సంఘాలన్నీ వచ్చేవి నా మీదకే. అవును, మొత్తం ఫ్యాన్స్ అందరూ మగాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు. అక్క 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 అంటే కింద ఉన్నారు. నేనే నా మాట తీరు కొంత గొడుసుగా ఉంటది కానీ మంచిదనే కొంత. కాదు, ఇప్పుడు కమెంట్లో ఎంతమంది అక్క 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 అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరన్నా ఆడబడుచు కట్నం ఏమన్నా ఇచ్చారా పెళ్లి అయినప్పుడు? ఎవరో ఏమేమో లేదమ్మా, అక్క అక్క అని ప్రేమగా పలకరిస్తారు. మొన్న ఒక ఊరు వెళ్ళాను ఆచంటని, అయ్యో భలేగా పలకరిచ్చారు. కొంతమంది అయితే కొన్ని పట్టుకొచ్చి ఇచ్చారు కూడా తింటానికి. చాలా ప్రేమ చూపిస్తారు తెలుసా. నేనంటేనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు నన్ను బయటికి వెళ్తేని. నీకు లాంటి కుర్రోళ్ళు ఉన్నారా, తప్పుగా కూడా మాట్లాడరు, అక్క అక్కనే అంటారు. నువ్వేటి మరి పొల్లికలు ఎత్తున్నావు నన్ను చూసి. కొంచెం మిస్ యూనివర్స్కి వెళ్ళాల్సింది కదా. బాగున్నావు ఈ రోజు నిజంగా. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. మీ బావ ఒప్పుకోడమ్మా, అర్థమైందా? లేదు, నీకేమన్నా చెల్లెళ్ళు ఉంటే అక్క అన్నం మానేద్దామని. అవునా? నాకు చెల్లెళ్ళు గట్ట ఎవరో లేరు, అందరూ తమ్ముళ్ళే ఉన్నారు. నాకు తెలుసు నీకు లాంటి వాళ్ళు ఉంటారనే. మా అమ్మగారు చెల్లెళ్ళని కనలేదు, అందరినీ అబ్బాయిలనే కన్నది. అంటే దీనికి ముందు ఏంటక్క అసలు, ఇప్పుడు ఈ వీడియోలు చేయక ముందు ఎలా మొదలైంది అసలు? వీడియోలు చేయడం ఎలా మొదలైంది? దానికి ముందు ఏంటి? అంటే మంచి ఫ్యామిలీ అయినా, బాగా డబ్బున్న ఫ్యామిలీ? మా వారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు పర్లేదు కొంచెం. అయితే మా అమ్మగారు వాళ్ళు ఓకే. మా అమ్మమ్మ గారికి కొంచెం బాగా కొంచెం పర్లేదు ఉన్నదన్నమాట. ఆవిడ కొంచెం
ఏమంటారు తాకట్ల వ్యాపారాలు అవి ఇవి అంటారు కదా, అవి చేసేవారు. అల్లుడు అంటే బాగా ఇష్టం, ఇష్టంతో కొడుకు కూతురు అంటే చాలా ఇష్టం, అందుకని అల్లుడిని తెచ్చుకోవడం వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది కదా. నాది లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళు కావుటోళ్ళు, తెలుసా కావుటోళ్ళు అంటే సావుకారులు అంటారు, వైసెస్. మేమేమో పద్మశాలీలు అంటే చీరలు ఎత్తారు కదా, చేనేత కార్మికులు. మేమే ఉంటాయి మా ఊర్లో, కాకినాడ, అమలాపురం, ఇవన్నీ చేనేత కార్మికులు అనమాట. మేము చేనేత కార్మికులు రాలి బిడ్డనమాట నేను. అర్థమైందా? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి మరి ఏమి ఇష్యూస్ ఏమో అవ్వలేదా? ఎందుకు ఇష్యూస్ జరగలేదు. మా అన్నయ్య మేడ ఎట్టు బయటికి గెంటేసాడు కూడా నన్ను. అంటే ఈయనేమో హైదరాబాద్ కదా, సిటీ కుర్రోళ్ళు ఎలాగుంటారో ఏటో వద్దని చెప్పేసి భయపడ్డారు. తర్వాత మా ఆయన గారు మంచితనం, మా ఆయన గారి అమాయకత్వం, మా ఆయన గారి ప్రేమకనే మా ఇంట్లో వాళ్ళందరూ లొంగిపోయి. రెండో లైన్ అమాయకత్వం మేబీ అది చూసే బుట్టలేసాక అంత సీన్ లేదు. 2 సంవత్సరాలు లవ్వింగ్ మాది తెలుసా. అదే అమాయకుడు అయితే 2 సంవత్సరాల లవ్ లోని మీ భావన చెయ్యి కూడా టచ్ చేయలేదు, సినిమాలు కూడా తీసుకెళ్ళి. ఎంత మాట్లాడితే వినేవాళ్ళు ఉండాలి కదా, అమాయకులు అయితేనే కొంచెం వింటారు. ఇంత మాటలు ఇన్ని మాటలు అని చెప్పి బుట్టలు వేసినట్టు అనిపించింది నాకు. ఫోన్లే బుట్టలు వేసినా ఏం వేసినా 15 సంవత్సరాలు గడిచిపోయింది. మా ప్రేమ, మా పెళ్లి, మా పిల్లలు. బావగారు ఏంటి, బావగారు మాట్లాడతారా అంతేగా అంతేగా అంటారా? 2 మాటలే అంతేగా అంతేగా అనవలసిందే. అనపోతే ఊరుకుంటామేటి? ఫస్ట్ నుంచి ఇంతే మాట వింటేనే ఇంట్లో సంసారం మంచిగా సాగుద్దబ్బాయి. రేపు నువ్వు పెళ్లి అయ్యాక కూడా మీ ఆవిడ మాట విన్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటది. చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ భయం వేసి చేసుకోవట్లేదు. అందరూ ఏమో గోదావరి జిల్లాలో అల్లుడిని చాలా గౌరవంగా చూసుకుంటారు, ఐ మీన్ మర్యాదలతో చంపేస్తారు. పెళ్లి చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని అంటున్నారు బయట. ఇప్పుడు ఎలాగా గోదావరి అమ్మాయిలు ఎలా మాట్లాడతారో, మొగుడు జస్ట్ అంతేగా అంతేగా అంటే చాలు అని అంటే భయపడతారు కదా మళ్ళీ. అంతేగా అంతేగా అంటే కొన్ని విషయాల్లోని మొగుడే ఏం చెప్తే అదే వింటాం మేము. అర్థమవుతుంది. అసలు మా గోదావరి సైడ్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాం తెలుసా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి మా ఆయన గారు గదిలోకి వెళ్ళాడు అనుకో, బయటకు రానివ్వదు మా అమ్మాళ్ళు తెలుసా. వండి పట్టుకెళ్తానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. మా బావగారు వస్తున్నారు అన్నప్పుడు గోదావరి కాడికి వెళ్ళి చేపట్టుకొచ్చి ముక్కలు కొట్టించి బావగారి కోసం ఫ్రైలు అవి ఇవి అన్ని బెడ్రూమ్లోకి వస్తాయి, బయటకు రాడు పోయి ఆయన. ఇంకేంటి ఇంకా అంతకన్నా ఇంకా చూసేసుకుంటారా మిమ్మల్ని? సరే కానీ మరి అన్నయ్య మెడకు పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఈ నోరు ఏం పని చేయలేదా ఆయుధంగా? పని చేయకపోవడం ఏంటి, పని చేయదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే పోతే అంత బాధ్యత ఉంటది కదా. మా చెల్లికి నేను దగ్గరుండి చెయ్యాలి అని ఉంటది కదా. ఏం చేస్తా, మా సిచ్యువేషన్ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియదు మనకి. ఒళ్ళు తెలియక పెద్దోళ్ళు కనబడరు, అన్నగారులు కనబడరు, ఎవరో కనబడ్డు. ప్రేమించినోడు ఒకడే కనబడతాడు. ఆడే దేవుడు, ఆడే ఏదో అంటారు కదా, అలాగా అన్నిటికీ పూజలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది ఆ టైంలో అనమాట. మరి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపించారు? అంటే మేము వెళ్ళిపోమన్నారు, తర్వాత వచ్చేసేమో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత ఏమో చెప్పడం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే అని అనడం, మొత్తం అంతా ఒప్పుకున్నారు. సూపర్, ఇప్పుడు అంతా హ్యాపీ లైఫ్. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ముందే ఒప్పుకున్నారు. మా అమ్మాల కన్నా మా అత్తగారు వాళ్ళే ముందు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎంత అందమైన కోళ్ళు, ఇంత మాటగారి కోళ్ళు మనకు దొరుకుద్ది ఏంటని చెప్పేసి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎమ్మటనే నాకు ఓకే చెప్పేశారు. మనకేం తక్కువ అంతే. ఇప్పుడు పెళ్లి అయి ఉంటే స్వయంవరం పెట్టేవారు ఇప్పుడు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పటికే బయటికి వెళ్తుంటే పిల్లకి పెళ్లి అయిందా లేదా అని అడుగుతున్నారు, నిజంగా అడుగుతున్నారు. మరి నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను, నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను. ఇంటర్వ్యూ కన్నామని వచ్చాను, అర్థమవుతుందా? ప్రపోజింగ్ రాసింగ్ రీసింగ్ చేస్తావేమో, చింతకి పత్రం చేసేస్తాను సుమి. లేదు లేదు లేదు, అంత అత్యాస నాకు లేదు. నాకు కొంచెం అంటే మరీ అంత అత్యాస లేదు, ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి కానీ. బట్ ఎనీవే ఇప్పుడు 2 పిల్లలక్క? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పాప నువ్వు బయటకు వెళ్తే అక్క చెల్లెలు అంటూ ఉంటారా? అంటే అట్లా ఏం అంటారులే, కొంచెం ఉంటది కదా. పాపతో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాను కదా సంప్రదాయంగా. ఇప్పుడు ఏంటి పాప బాబు స్కూల్లో అడుగుతూ ఉంటారా? అడుగుతారు, వాళ్ళు స్కూల్లో అడుగుతారు. మమ్మీ తెలిసి అందరికీ తెలుసు కదా, ఫోటో తీసుకుంటాం ఇలాంటివి అడుగుతారు. బాగా మాట్లాడతారు. స్కూల్స్ లో కూడా టీచర్స్ గానీ వాళ్ళ లెక్చరర్స్ గానీ చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఆ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నప్పుడు చూసుకుని తెగ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అయ్యో ఆయన గురించి అసలు ఎంత చెప్పుకుని తక్కువ. ఎంత అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరడిపోయింది. ఇలా గలగలా మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయి నాకు ఏడుపు వచ్చేసింది.
అంటే ఆయన ఎన్ని సినిమాలు తీసి అంత పెద్ద ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన అలా మాట్లాడడం మామూలు నేను విషయం ఫ్యాన్ కాదు అని కదా. చెప్పడం నా ఫ్యాన్ అని చెప్పడం, ఆయన అంత గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి కాబట్టి మన సుమక్క మరి అంత పెద్ద యాంకర్ అయ్యింది అవును కదా. అంటే ఆయన షాక్ అయి ఉంటారు. అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే వాళ్ళ వైఫ్ కదా సుమగారు, ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటాం. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. నెంబర్ 2 మేమందరం చిన్న చిన్న పిచ్చుకలు అక్క దగ్గర. అంటే అంటే అంత ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూసి షాక్ అయి ఉంటారు. ఆయన కూడా స్టన్ అయి ఉంటారు. చాలా హ్యాపీగా అసలు బాగా మాట్లాడారు ఆ రోజు ఆయన అయితే. నేను అసలు లైఫ్ లో నేను మర్చిపోలేని మంచి మెమొరీ అది తెలుసా. ఆ రోజు నా షూట్ అయిపోగానే స్టేజ్ దిగి మొత్తం మా ఆఫీస్ లో ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్తానే ఉన్నాను. సూపర్ సూపర్. అసలు ఇక్కడ వరకు రావడం, జబర్దస్త్కి ఇంటర్వ్యూకి ఎన్ని ఛానల్స్ పిలవడం, నీ డిమాండ్ అసలు నీకు స్కెడ్యూల్ ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడు హైదరాబాద్ వస్తామని వెయిట్ చేయడం. షెడ్యూల్స్ ఖాళీ ఉండట్లేదు. మరి పొద్దున్న ఎగుతానా, ఇంట్లో గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పిల్లల సక్క పెట్టుకోవడం, మొగుడు గుండు పెట్టుకోవడం, ఇవన్నీ అయిపోయి అంటే మళ్ళీ షూటింగ్ కాడికి వెళ్తాం. బోల్డ్ అంత బిజీ. వీడియోలు కూడా చేస్తలేదు, చూసేవారు ఈ మధ్య. అవును ఎందుకు చేయట్లేదు? నేను టైం కుదరట్లేదు, ఎక్కడ బిజీ. ఓకే. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకో, ఆయన కొన్ని సంతకాల మీద పెట్టే పనే ఉంటది, ఇంట్లో పనే ఉండదు కదా. నాకు అలా కాదు కదా, బయట వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫుల్ బిజీయా, నో డేట్స్ యా. చాలా బిజీ. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి. అందులో ఏమి కొలత ఏం చెయ్యం. కాదు, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా మగ జాతి మీద, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా. లైక్ మీరు ఊపు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా విన్నా? అట్లా అనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా. ఎన్ని టెన్షన్స్. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్స్ అని, డైరెక్టర్లు అని, ఇట్లా ఉంటారు. వాళ్ళ ఒత్తిడి మొత్తం ఎవరి మీద చూపిస్తారు? మనకి ఎంత చేసే వాళ్ళ మీద కదా చూపించేది. ఆ ఒత్తిడి అంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఆ టెన్షన్లు అన్ని భరించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికి రారా తిట్టామనుకో, ఆడికి పిచ్చిలేసి ఇంటికి ఎందుకు వస్తున్నామా అని జీవితం మీద విరక్తపడద్దు అనమాట. అట్లా కాకుండా మొగుడు వచ్చేటప్పటికి మనం కొంచెం హాట్గా రెడీ అవ్వి, డార్లింగ్ కమాన్ యా, సీస్ టబ్బు స్నానం యా, భోజనం తిని యా అన్నాం అనుకో, మంచిగా ఉంటది కదా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. లేదు, నేను అలాంటి వాటికి లొంగను. వద్దు, మేము ఎవరం కూడా లొంగం. మాకు తెలుసు, మా క్లారిటీ ఉంది. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, బ్రహ్మచార్యంలో ఉన్నాం మేము అందరం. అంత ఫీల్ లేదులే, పెళ్లి అవ్వలేదు సేపు. సరిగ్గా పెళ్లి అయ్యిందంటే అంతే. ఇంకా మొత్తం చేతిలో పట్టుకెళ్ళి ఆడదని చేతిలో పెట్టవలసిందే. ఈ పెత్తనాలు ఏమి చెల్లవి, ఇంకా అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ వీడియోలు అవి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి అర్థం కావు. బట్ నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది అక్క. నేను మాట్లాడతాను. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లేదు, నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size yeah, she's gold ring yeah, and gold kammal yeah, she's sari yeah, she's ID channel yeah. ఓ సూపర్ సూపర్. అసలు యా ఒకటి అర్థమైంది, బాగుంది, సూపర్. అసలు చాలా బాగా మాట్లాడావు అక్క. యా అనాలా లాస్ట్ లో సెంటెన్స్ లో? ఇంగ్లీష్ అయితే యా అనాలి. ఓకే. యా యు యా యు సూపర్ యా అనాలి. ఓకే సూపర్ అక్క, నువ్వు రియల్లీ సూపర్. అంటే ఇప్పుడు అంటే అది ఇందాక అన్నాను కదా, మీరు ఊపాలి అంటే కొట్టాలి, ప్రాసలు కూడా ఉంటాయి నీ దగ్గర. ముందే ఉన్న రైటింగ్ ఉంటుందా? కాదు, ముందే ఉన్న రైటింగ్ ఉంటుందా? రాసుకునే ఏమన్నా వీడియో చేస్తూ ఉంటావా? రాసుకోవడం ఏమి లేదు చిన్న. ఏమనుకుంటానంటే, ముందు ఇప్పుడు ఈ రోజు ఇది చెయ్యాలి అనుకున్నాను అనుకో, ముందు మైండ్ లో ఫిక్స్ అవుతా ఈ రోజు ఇది చెయ్యాలి ఓకే అని చెప్పేసి మైండ్ లోనే. చదువుకోలేదు నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, నేనే చదువుకోలేదు. 5వ తరగతి చదివాను. 5వ తరగతి చదివి 6లోకి వెళ్ళాను. మా ఇంట్లో 6వ తరగతి ఎవరు చదవలేదు తెలుసా, నేనే 6వ తరగతి 15 రోజులు చదివాను. మా ఇంట్లో పై చదువులు చదివింది నేనే. నిజం. గ్రేట్. మా అక్క చదవలేదు, మా అన్నయ్య చదవలేదు. 5వ తరగతి అని చెప్పకూడదు మరి, 6 డిస్కనెక్టింగ్ అయ్యింది. అయితే నేనే పెద్ద చదువులు చదివాను మా ఇంట్లో చెప్పాలంటే. ఇంగ్లీష్ ఆధారపడతావు నువ్వు. అసలు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా మందికి ఇష్టం. స్కూల్లో చెప్పారా ఇంగ్లీష్? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పలేదు, నేను నేర్చుకుంటాను. ఒకసారి చూడగానే పట్టేస్తాను ఏదైనా కూడా. పిల్లలకి పిల్లలు మాట్లాడుతూ ఉంటారా నీతో? నాతో మాట్లాడలేరు. ఎందుకంటే నాకు వచ్చి ఇంగ్లీష్ మా పిల్లలకి ఎక్కడొస్తుంది, అంతే కష్టం కదా మాట్లాడు. ప్రాసలు అయ్యి నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఏదన్నా మాట్లాడినా అంటే మన గోదావరి స్లాంగ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం.
దానికి నువ్వు చాలా ప్రాసలు పెడతా ఉంటావు ఎండింగ్ స్టార్టింగ్ ఏ లెటర్తో. అంటే ఫస్ట్ నుంచి కూడానే నాకు గోదావరి సైడ్ పుట్టాను కదా, ఎంత సిటీలోకి వచ్చినా కూడానే నాకు అక్కడ మాటలు అనేవి కానీ పరిచయాలు కూడానే పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు. పెద్ద పెద్దోళ్ళు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటావేమో, అలా కాదు, వయసులో పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాను నేను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచి చెడ్డ అన్ని కుర్రోళ్ళకి ఏం తెలుస్తుంది? కుర్రోళ్ళకి బండి మీద డేగల్లా ఎగిరిపోయామా, లేకపోతే ఆ పిల్లని గోకేమా, ఈ పిల్లని గోకేమా, ఇదే మంచి చెడ్డ తెలుస్తుంది. మీకు ఏమన్నా సరేలే కానీ నువ్వు ఎంత తిట్టినా మమ్మల్ని మేము ఆశీర్వాదాలు ప్రేమనే ఇస్తాం తిరిగి. తిట్టడం కాదు, అక్క మాటలు విన్నావు అనుకో పెరిగండం మూటలు తెలుసా, జీవితంలో నువ్వు పై స్థాయికి వెళ్తావు. నిజం. సో మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అన్నావు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు కనిపించి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, మరదల్లో అను, చెల్లి అనొద్దు, మరదల్లో ఎందుకంటారు? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది వచ్చినా కూడా సిస్టర్లే. అర్థమైందా? మరదల్లని ఎందుకంటాను? మీ టాలెంట్ తోటి మీరు పడగొట్టుకోండి అమ్మాయిని. నువ్వు చక్కగా జాబ్ చెయ్యి, చక్కగా మంచి చెడ్డ అన్ని చూసుకో, ఎవరో ఒకరు పడతారు నీకు. సరే కాకపోతే ఇప్పుడు ఇంతమంది ప్రేమ చూపిస్తున్నారు, జబర్దస్త్ వరకు వచ్చావు, స్టార్ అయ్యావు. కాకపోతే స్టార్టింగ్ లో ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ కమెంట్లు ఇవన్నీ ఏమన్నా ఎదుర్కొన్నావా? మరి నెగిటివ్ కామెంట్లు రాకపోతే వచ్చింది అమ్మ శ్రీదేవక్క అని రాగా అని నాకు మల్లెపూ దండే చేసి కిరీటం పెట్టేస్తా ఎత్తి మీద. నేనేటో ఎవరికే తెలియదు కదా. ఏమన్నారు స్టార్టింగ్ లో? తిడతారు కదా, ఎవరి అమ్మాయి స్లాంగ్ ఏంటి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని కొంచెం కామెంట్లు పెట్టివారు, అక్కడక్కడ కామెంట్లు పెట్టివారు. పెడతారమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చామంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఒకరికేమో మంచి మసాలా కావాలనుకుంటాడు, నేనేమో అరుస్తా మాట్లాడతాను, ఆడికి మసాలా ఎందుకు నచ్చుద్ది? నచ్చదు. పోనీ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. కంపల్సరీ ఆడికి కావాల్సింది అక్కడ పెడతాడు, టైప్ చేస్తాడు. తప్పేం లేదు. సోషల్ మీడియాలో వచ్చాక ఇలాంటివన్నీ మనం మరి ఆపేద్దాం మధ్యలో ఏమనుకోలేదా? ఎందుకు ఆపేస్తాం? దానికోసం ఇంట్లో వాళ్ళు గుమ్మిని భయపడి ఎందుకు ఆపేయని అలా ఏం చెప్పలేదు. కామెంట్లు అన్నాక అలా ఇప్పుడు ఒక కొడుకుని పుట్టినోళ్ళు, ఇప్పుడు మా అమ్మకు పుట్టినోళ్ళు, నేను మా అక్క మా అన్నయ్య ముగ్గురు ఒకలా ఉన్నావా? మా అక్క తెల్లగా ఉంటది, మా అన్నయ్య హైట్ గా ఉంటాడు, నేనేమో పొట్టిగా ఉంటాను. ఒక కొడుకుని పుట్టినోళ్ళు మేము ఒకలా లేము. మరి సోషల్ మీడియా ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మనసులో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏంటని వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళకి ఏదేగా ఇంకా రీఛార్జ్ చేయించుకుంటున్నారు. మరి మనకు నచ్చిన వీడియో మనం ఎలా చేస్తున్నామో వాళ్ళకి నచ్చిన కామెంట్ వాళ్ళు పెడతారు, మనం తీసుకోవాలి అంతే. మీరు కూడా కామెంట్లు చేస్తారు, చెయ్యండి. మీరు కామెంట్లు చెయ్యాలి, చేస్తేనే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. నేనేం తప్పుగా ఏమనుకోను. ఈ వీడియోలు చేయడానికి ముందు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎవరిదైనా చూసి ఎలా వీడియోలు చేస్తే బాగుంటది, మనం కూడా ఎలా అవుతామని? ఎవరిని చూసి ఇంప్రెషన్ గట్టా ఏం అవ్వలేదమ్మా. నాకు నేనే ఏదో కొబ్బరి బొండం తాగితే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు నాకన్నా ముసలోడు, సరే పెద్ద ఇది అనుకో, నేనేం ఫీల్ అవుతలేదు. అయితే నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచాడు. అబ్బా, ఆ ఆంటీ అని పిలవగానే నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. చాలా ఫైర్ బయటకు వచ్చింది. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, నాకు చూస్తే అంతా పోగేసి 18 వెళ్ళి 16 కూడా రాలేదు ఇంకా. నిజం. నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నంబర్ చెప్తాను. అలా పిలిచినప్పుడే 2 సైడ్స్ వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. నిజంగా చెప్తాను, 2 సైడ్స్ వేసుకుందాం అనుకున్నాను ఆంటీ అని పిలవగానే. కానీ నేను సరేలే అని ఆ కోపం అవన్నీ గుర్తుపెట్టుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉరిశిక్ష ఏమన్నా వేయించేవాడికి? మరి అంత పెద్ద పాపం చేసినప్పుడు, అంత పెద్ద నేరం చేసినప్పుడు వదిలేయడం ఎలాగా? అదేంటో ఎన్నిసార్లు ఆంటీ పిలిచినా కూడా, ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచినా కూడా కొబ్బరి బొండం తాగుతా కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను నేను. అవునా? ఎప్పటి కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను. ఇప్పటికీ ఆంటీ అని పిలుస్తున్నాడా? అవునా? సరదా అంతే. ఇంకనే కావాలని పిలిచాడా ఆంటీ అని? తెలియదు అప్పుడు తెలియదు ఆయనకు. కొంచెం నేను నైటీ వేసుకుని వెళ్ళడం వల్ల తెలియక, నా పక్కన ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి నా కూతురు అనుకున్నా, అమ్మాయి నా కూతురు కాదు ఇక అనుకుని ఇంకా పిలిచారనమాట. తర్వాత ఇంకేం పిలవరు పాపం. ఇప్పుడు వెళ్తే ఏమని పిలుస్తారు? శ్రీదేవి గారు అని పిలుస్తారు. ఇప్పుడు స్టార్ కదా, ఇప్పుడు కొంచెం మొత్తం అందరికి పాపులారిటీ అక్కడ. నువ్వు మాట్లాడితే స్టార్ అనుకో, ఎందుకంటే మిస్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకో, మిస్ ఇండియా అను. ఓకే, మిస్ ఇండియా. మేము మిస్ యూనివర్స్ అంటున్నాం. అయితే మిస్ యూనివర్స్ అన్నా పర్వాలేదు. యూనివర్స్ బెటరా? మిస్ యూనివర్స్ అంటే ఇప్పుడు యూనివర్స్ లోనే ఉంటది కదా స్టార్, అందుకని స్టార్ అంటున్నా. అవునా? ఇప్పుడు ఇంతగా స్టార్ లో డైమండ్ పెడతారా, ఏం పెడతారు? లేదు, డైమండ్ నువ్వే డైమండ్ కదా, ఇంకా ఉత్తి స్టార్ ఇస్తావు అంతే. అవునా? డైమండ్ నువ్వే కాబట్టి వచ్చిన వాళ్ళకి అదే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇవన్నీ గోల్డేనా? బంగారమే. వెళ్ళేటప్పుడు వేసేద్దారు అనుకుంటున్నారేంటి ముగ్గురు కలిపి? 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామా? 1 గ్రామ్ గోల్డ్ అంటే బంగారం లా ఉంటది అనమాట. బంగారం ఏం కాదు.
ఎంత బంగారం ఉంటే భూమి మీద ఆగుతానా నేను? మా వాళ్ళు ఇప్పుడే ఏ బండి కొందాం ఏం కారు కొందాం అని ప్లాన్లు వేసుకుంటూ బంగారాలు ఏం కాదు, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కొలబరేషన్సే. కొలాబరేషన్లు అవి కూడా కొన్నాయి కూడా కాదు, మళ్ళా ప్రేమతో సిస్టర్స్ పంపించింది. ఇప్పుడు ఎంత సంపాదిస్తా ఉంటావు అక్క? అంటే నార్మల్ గా అడుగుతున్నాను. కోర్స్ అండ్ మంత్లీ ఒక 8-9 lakhs 10 lakhs అండ్ మొత్తం ఆల్ రౌండ్ వడ్డీ తిప్పింగ్. ఓకే, 10 lakhs వడ్డీ తిప్పింగ్. ఎవ్రీ మంత్ 10 lakhs వస్తుందా? ఎవ్రీ మంత్ 10 lakhs. ఆ 10 lakhs మళ్ళీ వడ్డీలోకి వడ్డీ తిప్పేస్తాను. నీకు కావాలా ఒక 2-3 లక్షలు కావాలంటే చెప్పు, వడ్డీకి ఇస్తాను. 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ. అంత ధర్మ వడ్డీ మాకు వద్దులే, కావాలంటే తీసుకో అబ్బాయి. బట్ నిజంగా అడుగుతున్నాను మామూలుగా ఎంత వస్తుంది మంత్లీ? ఒక 10 లక్షలు నిజంగా వస్తుందా మంచి 10 లక్షలు? ఎలా ఎలా ఏమంటే ఎవరో ఒకటి ఎత్తుమే చెయ్యేస్తామే అంతే. అడుగుతున్నావు కదా, నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జబర్దస్త్కి రావడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొలాబరేషన్ ఉంది, అలా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ చేయమని, ప్రమోషన్స్ చేయమని ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది ఈ రోజు అని మామూలుగా? ఒక ఇన్స్పైర్ అవ్వడానికి చాలా మంది హౌస్ వైఫ్ ఉంటారు, ఇన్స్పైర్ అవ్వాలి. మా పిల్లల్ని చదివించుకోవడానికి, నా ఇంటి రెంట కట్టుకోవడానికి, నెలపరా సామానాలు తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా నేను సంపాదించుకున్నది. మరి హైదరాబాద్లో ఎక్కడన్నా ఆ శంషాబాద్ పక్కన కానీ, లేదంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఒక 500 ఎకరాలు ఖాళీ లేదు, కాకపోతే కానీ దొరకట్లేదు. నాకు 500 ఎకరాలు కావాలి, ఏకబిట్టు కావాలి, కొందాం అనుకుంటున్నాను. మాట్లాడదాం ఒకసారి, ఎక్కడైనా ఉంటే చూస్తే కొందాం అనుకుంటున్నాను. బావగారు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా చూసి? అవుతున్నారు. మా ఆవిడ ఎంత మంది దగ్గర సెలబ్రిటీ అయ్యింది, సంపాదిస్తుంది, మా ఇల్లంతా సాఫీగా నడుస్తుంది, అందరూ నన్ను బయటికి వెళ్తే శ్రీదేవి గారు ఆయన అని గుర్తుపడుతున్నారు, ఇలాగేమన్నా ఉంటుందా? ఏమనరు అసలు, అలాగే ఏమంది అసలు, అలాంటి ఏం మాట్లాడరు ఆయన. ఆ ప్రేమ అంతా ఎలా చూపిస్తారు మరి మాటల్లో కాకుండా? ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తారో నీకు కావాలా? ప్రేమ చూపించకంటే 2 పిల్లలు పుట్టారా నాకు అంటే నీకు చూపించాలి ప్రేమ. ఎలాగంటే ఇప్పుడు వీడియోల్లోకి వెళ్ళి ఇద్దరు మూతి ముద్రెట్టుకోవడమో, లేకపోతే హగ్గులు చేసుకుని మేము ఇప్పుడు వీడియోలు పెడితే మా ఆయన గారికి నా మీద ప్రేమ ఉన్నట్ట? ఏ ప్రేమ లేకంటే 2 పిల్లలు పుట్టేశారా? అయ్యో, నేను ఆ ప్రేమ అడగలేదు. మరి నార్మల్ ప్రేమ ఉంటది కదా, ప్రేమ ఆ రేంజ్ ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ రోజున ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ అంటే ప్రేమ భాష ఉంటది కదా, కొంతమంది మాటలతో చెప్తా ఉంటారు, కొంతమంది ఏంటంటే మా ఆయన మాటలో చెప్పడం ఓన్లీ చేతలే, అంటే ఓన్లీ చేతలే, మాటల్లో చెప్పడు. అటువైపు వెళ్ళదలుచుకోలేదు మాకు, నిజంగానే మాటలో చెప్పడు, ఓన్లీ చేతలే మా ఆయన ప్రేమ. ఇప్పుడు ఇలా హైదరాబాద్ అది వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారా? ఎందుకు, మా ఆయన కూడా వచ్చేస్తాడు కదా, అసలు వదిలిపెట్టి ఉండడం. షూటింగ్ ఉన్నప్పుడు మా ఆయన గారు సెలవు పెడతారు. ఇంక మిస్ అవ్వడానికి ఏముంది? ఏం చేస్తారు బావగారు? ఆయన అండ్ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా అవ్వాలి, ఎలా ఎగరాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు మొత్తం. మరి ఆయన ఇక్కడికి వచ్చేస్తే ఫ్లైట్లు ఎలా ల్యాండ్ అవుతాయి? అప్పుడు జర్నీలు అందరూ ఆప్టింగ్ వెళ్ళరు, ఫ్లైట్లన్నీ ఆగిపోయి ఉంటాయి. వాళ్ళు చెక్ చేసుకోండి, ఫ్లైట్లు ఏమి ఎగరు. ఓకే, బావగారు వస్తే ఫ్లైట్, ఇందాక అన్నాడు మా ఫ్రెండ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందిరా అని. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, బావగారు వచ్చేయడం వల్ల బావగారు ఓకే అని అంటేనే ఫ్లైట్లు ఎగురుతాయి, లేకపోతే ఎగరవు అనమాట. ఓకే, సూపర్. ఎంత రిచ్ లైఫ్ ఉన్నా కూడా చాలా నేను న్యాచురల్గా ఇట్లా ఉండడం నా సహజన గుణం అన్నమాట. సహజన గుణం, అద్భుతం అద్భుతం. తెలుగు కూడా అద్భుతంగా వచ్చాక నీకు. ఈ పదాలు కూడా ఎక్కడ వినట్లేదు మాకు. మా తెలుగు భాష నేర్పించిన పంతులు గారు కూడా, ఐ మీన్ మా టీచర్ గారు కూడా ఇలా అబ్బాయి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, ఏమన్నా సంబంధం ఉంటే చూడొచ్చు కదా. చూస్తాను, ఎందుకు చూడను? ఎంత సంపాదిస్తున్నా పెట్టి నెలకి? ఇప్పుడు నీలా సంపాదించే వాళ్ళు చూడొచ్చు కదా, మేము కూడా వెనకాల వస్తాం, అంతేగా అంటాం. అవునా, కట్టబడవు. ఇందాక అన్నావు కదా ఏదో బావగారు ప్రేమ అంతా కష్టపడి, నేను కూడా కష్టపడతాను. అట్లా ఏం కుదరదు, అంతే ఏదన్నా జాబ్ గీవో చేస్తున్నావు అంటే ఏదో ఒక పిల్లని చూస్తాను, అంతేగాని ఏ పని చేయకపోతే దాన్ని తీసుకొస్తే రేపు పొద్దున కొడుకోకాలే వస్తే ఏం పెడతా దానికి గడ్డి? నిన్ను తీసుకెళ్లి పెళ్లి సంబంధం చేస్తా నన్ను కూడా తిడతారు. ఎందుకు నీ వెనకాల నేను ట్రైనింగ్ వస్తాను, నాకు కూడా వీడియోలు ఎలా చేయాలో చెప్పు, నేను కూడా నీ దగ్గర కొంచెం భాష నేర్చుకుంటాను, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదక్క నాకు, అమలాపురంలో చెప్పలేదు ఇంగ్లీష్ చెప్పలేదా? సరేలే అయితే నెలకు ఒక 5,000 అవుతాయి, మరి ఫోన్ పే చేసేయి, నేర్పుతాను. సరేనా? నేర్పుతాను, ఫోన్ పే చేయి. ఓకే. సో ఇప్పుడు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి అక్క? అంటే ఇన్ని కొత్త తలుపులు తెరుస్తున్నాయి, నాకు తెలిసి నెక్స్ట్ యాక్టింగ్ ఛాన్స్లు వస్తూ ఉంటాయి. సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు చేస్తున్నాను, మంచి సినిమాలు చేసినవి కూడా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు దేవుడి దయ వల్ల.
కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ జబర్దస్త్ డేట్స్, ఈ సినిమా డేట్స్ రెండిట్లకి సెట్ కావమ్మా. మనకి ఏంటంటే జబర్దస్త్ డేట్స్ అనేవి 3 నెలలు ముందు ఇచ్చేస్తారు మాకు. అవునా? 3 నెలల ముందు డేట్స్ ఇచ్చేస్తారు మాకు. మరి 3 నెలల ముందు మాకు ఆ డేట్స్ ఇచ్చేసాక ఆ డేట్ టైంలో సినిమా షూట్లు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, మన కోసం వాళ్ళు డేట్లు మార్చరు కదా. మనం ఏం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కాదు కదా డేట్లు మార్చేయడానికి. మార్చరు కాబట్టి అలా కాదు. ఇప్పుడు మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. ఇప్పుడు 5 ఉన్నారు ఇంకో స్కిట్లో, మిగిలిన 4 చేయొచ్చు. ఇలా ఏమైనా చేయడానికి ఉంటుంది కదా. చెయ్యొచ్చమ్మా, కానీ మరి మనం వచ్చిందే దాని ద్వారా వచ్చాం కదా, దాన్ని వదులుకుని అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా. ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరో అవడానికి ప్రోత్సహిస్తారు అయితే, కానీ నేను ఎప్పుడు అయితే అట్లా మానలేదన్నమాట. మానలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటారు. రాసేసుకున్నాక ఇప్పుడు నేను సడన్ గా నాకు వేరేది ఉంది నేను వెళ్ళిపోతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే అట్లా చేయను అనమాట. ఎందుకంటే నేను ఏదో అంటారు కదా, నేను కట్టంప లాంటిదాన్ని అనమాట. మా మల్లెమాల సంస్థానికి నేను విశ్వాసంగా ఉంటాను. వాళ్ళని అడిగి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే అంత వదులుకుని అయితే వెళ్ళను. సో ఈ జబర్దస్త్, ఈ మల్లెమాల ఎంతో మందిని ఈరోజు స్టార్స్ని చేసింది నిజం చెప్పాలంటే. సుడిగాలి సుధీర్ గారు లాంటి వాళ్ళు, హైపరాది గారు లాంటి వాళ్ళు, మీ రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గెటప్ సీను, ఎంతమంది సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్గా కొనసాగుతున్నారు. సో చాలా మంది, కొంతమంది మాత్రం దీని గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ మీద తెలుసు కదా, కొంతమంది కిరా కార్పి లాంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రియాలిటీ ఏంటి? మల్లెమాల ఒక దేవాలయం అని కొంతమంది చాలా తక్కువ మందే చెప్తున్నాను, వాళ్ళు మాత్రం దానిలో పాలిటిక్స్ ఉంటాయనో, దానిలో కొంచెం చులకనగా చూడడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్యారెక్టరైజేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మెయిన్ లీడ్ కింద అయిపోయావు ఆల్మోస్ట్, దానిలో నిన్ను పెట్టి సెంటర్లో రాస్తున్నారు స్కిట్లు. సో అప్పటికి ఏమైనా మార్పులు వచ్చినాయా? స్టార్టింగ్ ఏమైనా చులకనగా చూసారా నిన్ను? అంటే స్టార్టింగ్ చులకనగా అంటే అమ్మా నేను చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా నేను జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ టీమ్ లీడర్లు గట్టా అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియదు. తెలిసిన వాళ్ళు హాయ్ శ్రీదేవి గారు అని పలకిస్తారు, తెలియలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనల్ని పలకరించలేదు కదా, మనల్ని చిన్న చూపు చూసారని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? మనం జూనియర్స్ కొత్తగా వెళ్ళాం అందులోకి, అందరూ వచ్చి నీతోటి ఆ శ్రీదేవికి వచ్చిన ఎవరు భజన చెయ్యరు కదా మనకి. వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటే వాళ్ళకు ఉంటాయి. కొంచెం అలవాటు అయ్యే కొలది మనకి అందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నేను ఉన్నాను, స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరితోటి బాగా మాట్లాడతాను. అన్ని టీమ్స్లోని నేను చేశాను. ఒక టీమ్ లీడర్ అలా ఉంటాడు, ఒక టీమ్ లీడర్ ఇలా ఉంటాడు అనడానికి లేదు. అన్ని టీములతోటి నేను వర్క్ చేశాను కదా. అవును, అందరి టీములతో చేయడం ఏంటి? ఇది విచిత్రంగా అనిపించింది నాకు, ప్రతి టీంలో కనిపించడం. ప్రతి టీంలోకి వెళ్ళిపోతాను నేను, అదంతా నాదే, మల్లెమాలంతా నాదే. ఇప్పుడు చేసేవాళ్ళు, ఈ స్కిట్లు చేసేటోళ్ళు ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే సపోజు భాస్కర్ గారు అండ్ ఫైమా, నరేష్, వీళ్ళ కాంబినేషన్ ఒకటి. వీళ్ళు ముగ్గురిది ఒక కనెక్ట్ అయిపోయారు జనాలు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ముగ్గురు చేస్తేనే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు పక్కకి వెళ్ళారు అనుకో అంత అనిపించదు, మళ్ళీ వాళ్ళతో చేస్తే బాగుంది అన్న ఫీల్ వస్తుంది మనకు చూసేటప్పటికి. నా వర్షన్కి నేనేంటంటే నాకు ఏ టీమ్ లీడర్ అన్నా ఓకే, ఏ స్కిట్ అయినా ఓకే. ఎందుకంటే ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. జనాలు తీసుకుంటారు నన్ను, నేను ఎందులో చేసినా కూడా జనాలు తీసుకుంటారు. అక్క వచ్చింది కదా అని చూస్తారు అనే ఒక ఇది ఉంది. తర్వాత నాకు ఆ టీం లీడర్ కావాలి, ఈ టీం లీడర్లు కావాలి అని నేను ఎవరిని అడగను. ఒక టీం లీడర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. వారం రోజుల ముందు స్కిట్ రాసుకోవాలి, ఆ స్కిట్ తీసుకొచ్చి డైరెక్టర్కి చూపించాలి, డైరెక్టర్ గారు ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోలేదంటే మళ్ళీ రాసుకురావాలి. బోల్డ్ అంత కష్టపడతారు. నాకేంటంటే ఒక్కసారి ఏదైనా చెప్పారంటే బుర్రలోకి వెళ్ళిపోద్ది చదువుకోపోయినా కూడా. కాబట్టి నాకు ఏ టీం అయినా ఓకే, నేను ఏ స్కిట్ అయినా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉందన్నమాట, చేస్తాను అట్లా. ఎప్పుడైనా రికార్డింగ్ సెషన్ లో డైరెక్ట్ లైవ్ కి వచ్చినప్పుడు ప్రాక్టీస్ సెషన్ పక్కన పెడితే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయా? డైలాగ్ మర్చిపోవడం అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అంటే ఈ తడబాట్లు అంటే స్టార్టింగ్ ఒక్కసారి ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు? ఏం చేశారు? ఎప్పుడేమన్నారు, సెకండ్ టేక్ తీస్తారు అంతే, అట్లా ఏమంటారు అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా, ఫస్ట్ స్కిట్ అనమాట. అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి భయం వేసి ఆగాను. బుల్లెట్ భాస్కర్ గారి గురించి ఏదో చెప్పావు కదా, ముక్కు మీద ఉంటది కోపం అని చెప్పి. భాస్కర్ గారికి ముక్కు మీద ఉంటది కోపం, కానీ చాలా మంచి ఆయన, అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ఆయన టీంలో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు, అందరికీ కూడా డబ్బులు ఇస్తారు. ఆయన ఏదో వచ్చి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఉండరు, కంపల్సరీ అందరికీ డబ్బులు ఇస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి నీకు రెమ్యూనరేషన్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఉంది మా, నాకు ట్రావెలింగ్ కట్ట అన్ని స్టార్టింగ్ నుంచే ఉంది.
ఇప్పటికే ఐ మీన్ ఇప్పుడు ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా రెమ్యూనరేషన్ ఏమన్నా? లేదు, చేసుకోకూడదు. అగ్రిమెంట్లు ఉంటాయా? అగ్రిమెంట్ నేను మళ్ళీ వాళ్ళకి నా ప్రాణం పోయేదాకా అగ్రిమెంట్ రాసేసాను. ఇప్పుడు వేరే ఛానల్లో చేయడానికి ఉంటుందా వెళ్తే? మళ్ళీ వెళ్తే జబర్దస్త్కి వెళ్ళి ఇప్పుడు ఏమో నాకు అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు అసలు. నార్మల్ గా వేరే ఛానల్లో ఈవెంట్స్ కి వేటికి పిలుస్తున్నారంటే మీ అగ్రిమెంట్ లో వెళ్ళొచ్చు అని ఉంటుందా? లేదు, కొన్ని ఉంటాయి కదా రెగ్యులేషన్స్. వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఛానల్ పని చేస్తుంటే వేరే ఛానల్లో చేయడానికి ఉండదు, ఫుల్ టైం కాబట్టి. లెక్క అలా ఏమన్నా ఉంటుందా? అంటే గెస్ట్ కింద వెళ్ళొచ్చు, గెస్ట్ కింద వెళ్ళొచ్చు, కానీ స్కిట్లు చేయడానికంటే వెళ్ళకూడదు నాకు తెలిసి. అట్లా వెళ్ళకూడదు. సో మళ్ళీ నీకు కూడా ఒక దేవాలయం అనే చెప్తున్నావు. అవును. సో ఒక్కొక్కరి గురించి చెప్పావు కదా, అందులో రాకెట్ రాఘవ్ గారు ఏంటో ఎంత మంచోడో చెప్పావు. రాఘవ్ గారు కూడా ఆయన ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక చీమ మీద స్కిట్ చేస్తున్నామంటే చీమ మనోభావాలు దెబ్బతింటాయేమో దేవి గారు అని ఆలోచించే మనస్తత్వం ఉన్న ఆయన. అంటే గతంలో ఎప్పుడో ఎవరో మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడి ఉంటారు. అసలు ఎవరిని కూడా అసలు ఆయన్ని ఎవ్వరు కూడా బాధపడకూడదని ఆలోచించుకునే మనిషి ఆయన తెలుసా. అసలు ఒక స్కిట్ చేయాలి అంటే ఒకళ్ళ మీదకి ఏమి వెళ్ళకూడదు, ఒకళ్ళని తీసుకోకూడదు. కప్ప మీద స్కిట్ చేయాలన్నా కూడా కప్ప బాధపడద్దేమో అనుకుంటే మనస్తత్వం ఆయన. చాలా మంచి ఆయన రాఘవ్ గారు, నిజంగా చాలా మంచి ఆయన. సో ఎవరిని ఏమండాలి పాపం అసలు నాకు తెలిసి ఏమన్నా. బుల్లెట్ భాస్కర్ గారు అయితే సీరియస్ అవుతా ఉంటాడా కొంచెం? స్కిట్ టైంలో కొంచెం కోపం ఆయనకి అంతే, మళ్ళీ స్కిట్ అయిపోగానే ఇంకా పట్టించుకోరు. అంటే ఎలా సీరియస్ అవడం అంటే ఏంటి, అరుస్తారా గట్టిగా? అరవడం అంటే ఆయనకి టీచర్ ఏదో అన్నావు కదా, టీచర్ ఆయన కూర్చుంటారు మన విద్యార్థులు. ఆయన ఎట్లా అంటే భాస్కర్ గారు ఇక్కడ భాస్కర్ గారు కూర్చున్నారు కదా, మేము అందరం కూడా ఎవరైతే ఉన్నామో టీమ్ లో అందరం కూడా లైన్గా అలా కూర్చోవాలి. ఆయన స్కిట్ చెప్పేటప్పుడు కంపల్సరీ అందరం మనం మైండ్ పెట్టాలి. చెప్తారు ఆయన, మంచిగా చెప్తారనమాట. ఇట్లా చెయ్యాలి మీరు, ఓకేనా అంటారు అంతే. ఆ చెప్పేటప్పుడు మనం కానీ మధ్యలో కదిపేమనుకో కోపం వస్తుంది ఆయనకి. ఆ కోపం కూడా అంటే ఏదో మన ఇది చేయాలని కాదు, మాట అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు కదా, బొబ్బులి పులిలాగా. ఆయన కొంచెం గట్టిగా అరిచారంటే అంతే, మనం అంత దూరం ఎగురుతాం. అట్లా ఉంటుంది అనమాట. కానీ పాపం బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ఆయన నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి మిమిక్రీ చేస్తారు. ఎప్పుడన్నా మేము చూడని టాలెంట్ ఏమన్నా మీకు క్లోజ్ ఉంటారు కాబట్టి అందరూ మీరు అందరికీ లేదు అట్లా అయితే మిమిక్రీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాకు ఇచ్చే టైము ప్రాక్టీస్ టైము జబర్దస్త్ టైంలోనే మేము ఓన్లీ కలుస్తాం. ప్రాక్టీస్కి వెళ్ళాం అనుకో, ఆ రోజు మార్నింగ్ వెళ్తామా, 2 స్కిట్లు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ వరకు. మేము స్కిట్ గురించే మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఇంక వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ ఏ స్కిట్ రాసుకుందామా, ఆ డైలాగ్ తినికిద్దామా, ఈ డైలాగ్ తినికిద్దామని ఈ విషయమే మాట్లాడుకుంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది మనకు తెలియదు. మన టాలెంట్ ఏం చూపించడానికి ఇంకేం ఉండదు ఇంకా అక్కడ. ఇంకా షూటింగ్ టైంలో కూడా లేడీస్ రూమ్స్ అన్ని వే పక్కన ఉంటాయి, బాయ్స్ వే పక్కన ఉంటాయి, టీమ్ లీడర్ వేరు ఉంటాయి. ఇంకా అప్పుడు కూడా మాకేం మాట్లాడుకోవడానికి ఏం టైం ఉండదు. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో కలుస్తారు. మళ్ళీ ఎవరు క్యారవాన్లు గాని ఎవరు రూములు గాని వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పావు కదా, నోకరాజ్ గురించి. నోకరాజ్ తమ్ముడు కూడా బాగా చేస్తాడు స్కిట్లు. మనోడు మంచి టాలెంట్, మొత్తం నోరంతా అరుగుపోయినా చేస్తాడు. అసలు ప్రాక్టీస్ చేపించేటప్పుడు కూడా నుంచుని చేస్తాడు. అసలు గొంతుకు పోతుంది స్కిట్లు అయ్యేటప్పుడు. బాగా ప్రాక్టీస్ చేస్తాడు. బాగా వర్కహాలిక్ అంటే బాగా పని బాగా చేస్తాడు. బాగా చేస్తాడు వర్క్, బాగా చేస్తాడు. ఆ గొంతుకంతా పోగొట్టుకుంటాడు. నేను తమ్ముడు అంట బాగా. ప్రవీణ్ కూడా తమ్ముడు అని పిలుస్తాడు. ప్రవీణ్ గాని క్లోజ్ ఉంటాం అందరం బాగా. ఫైమా గాని అందరం క్లోజ్ ఉంటాం. ఎవరు నీకు బాగా క్లోజ్? ఎవరు మొత్తం బాగా క్లోజ్ అంటే ఫైమా అండ్ శాంతి స్వరూపు. ఓకే ఓకే, శాంతి స్వరూప్ ఎలా మాట్లాడతారు? శాంతి స్వరూపుకి నాకు అంటే మంచిగా మాట్లాడుకుంటాం, ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుకుంటాం. దాని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ లేడీస్ కన్నా కూడా శాంతి స్వరూప్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అసలు వాడు ఏం బట్టలు కట్టుకున్నా కూడా నేను గొడవ పెడతాను, బాగున్నా కూడా బాగాలేదంటాను, కావాలని అనమాట. మంచి క్రేజ్ బయట కూడా ఎవరైనా ఈవెంట్స్ కి వచ్చారంటే ఒక కాస్ట్యూమ్స్ హీరోయిన్ కొన్నంత క్రేజ్ ఉంటుంది బయట. తనకు వచ్చిన పేమెంట్ బట్టలకే పెట్టేస్తుంది. మంచి మంచి కాస్ట్యూమ్స్, మంచి కాస్ట్యూమ్స్ వేస్తుంది. ఆ కాస్ట్యూమ్స్ మనకు కూడా దొరకవు, ఆడవాళ్ళకు కూడా. సారీ మనకంటున్నారే మీ మూడు కదా, ఆడవాళ్ళకు కూడా దొరకవు కాస్ట్యూమ్స్. బాగా ప్లాన్ చేస్తుంది. సో ఎప్పుడన్నా షాపింగ్ కి అడిగావా? మరి షాపింగ్ వెళ్దాం ఇద్దరం కలిసి, ఎలా సెలెక్ట్ చేస్తాడో ఏంటో తెలుస్తుంది. లేదు, కుదరలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు మా. ఎందుకంటే నాకు జబర్దస్త్ లో నాకు కాస్ట్యూమ్స్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్. ఎవరు ఇస్తారు అక్కడ జబర్దస్త్ లో? మీకు తెచ్చుకోవాలా కాస్ట్యూమ్స్? అంటే ఇప్పుడు మనం ఏదైనా రాజు గెటప్, రాణి గెటప్స్ అలాంటి గెటప్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలానే నార్మల్ సారీస్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ. లేదు మనకేమైనా మనం కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే మన కాస్ట్యూమ్స్ కట్టుకోవచ్చు. అక్కడే టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు.
అప్పుడు మేకప్ చేసేవాళ్ళు అప్పటికప్పుడు టిచ్చింగ్ చేస్తారు, అన్ని ఉంటాయి అక్కడే ఉంటాయి మనకి. ఒకవేళ ఏదైనా కాస్ట్యూమ్ నచ్చింది అనుకో అక్కడ అడిగి తీసుకెళ్ళిపోవచ్చా? అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదు, అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఏం తీసుకెళ్ళలేదా సెట్ ప్రాపర్టీ కానీ? అట్లా ఎప్పుడు అసలు లేదు, మాది అయిపోగానే పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేసి అంతే. నీకు నచ్చిన కాస్ట్యూమ్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అన్నిట్లో? నాకు కొన్ని గెటప్స్ ఇట్లా అదే అతిలోక సుందరి గెటప్ వేసాను కదా, అది కానీ తర్వాత అది బాగా ఇష్టం అయిన గెటప్ చాలా. నాకు గెటప్స్ అంటే చాలా ఇష్టం. బావగారు ఉన్నారు ఆ అతిలోక సుందరి గెటప్ చూసి? ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. ఏముంది అంటే ఏదో అనుంటారు కదా ఇంట్లో కమెంట్ వేసుకున్నాక తర్వాత ఆ స్కిట్ అయిపోయాక తర్వాత భయం వేసింది నాకు, శ్రీదేవి గారి ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో చాలా భయపడ్డాను నేను. ఏమన్నా ఒక కమెంట్ అన్నా అలాగే? లేదు అసలు అందరూ బాగా సపోర్ట్ చేశారు అబ్బా, థ్యాంక్ యూ, నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ భయం వేసింది, అమ్మో నన్ను తిడతారేమో అని ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు భయపడ్డాను. తర్వాత మళ్ళా ఓకే అని చేసా కదా, మంచిగా వెళ్ళింది అది చాలా బాగా. సో మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు లేదు, ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాకి మన వాళ్ళే ప్రోత్సహించి సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఇలా జబర్దస్త్ లాంటి షోస్ కానీ పంపిస్తున్నారు ఛాన్స్ వస్తే, ఛాన్స్ కోసం. ఒకప్పుడు మాత్రం ఇదేదో భయం వేసేది, ఊర్లలోంచి ఇక్కడికి వస్తామంటే భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. అంటే మనకి పల్లెటూరు సైడ్ ఏంటంటే అమ్మ మనవన్నీ మన కట్టుబాట్లు, మన పడుకట్లు, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనవన్నీ కూడా ఏంటంటే చాలా సంప్రదాయంగా ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ సైడ్ అనేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఆ వాతావరణాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుతుంది కదా, మారకంటా ఉండదు కదా. మనకి ఏంటంటే భయం వేస్తుంది, అమ్మో సిటీకి వెళ్తున్నారంటే ఆడపిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అవతల వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఈ భయాలు ఎక్కువ ఉండి అసలు ఆడపిల్ల అనేటప్పుడు అసలు బయటకు పంపించేవరే కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు కొంచెం చూసి లేదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లోని ముందుకు నడవాలి, పల్లెటూరు అని కాదు అన్ని సాధించాలి ఆడపిల్లలు కూడా అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అక్క అంటే నవ్వుతూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, మొత్తం నీ లైఫ్ అంతా ఇలాగే ఉండేదా? ఏమన్నా నువ్వు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయా? ఏడ్చిన సందర్భాలు ఎందుకు ఉండవు, ప్రతి మనిషిలోని కష్టాలు ఉంటాయి. నీకు లేవేటి కష్టాలు పైగా అవుతున్నావు, అక్కడ నీళ్ళు ఎవరైనా దాని నుంచి ఫోన్ చేసేస్తున్నా, ఫోన్ ఎత్తలేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయి తిడద్దే చేస్తుందా చేసిందా లేదు ఏం పర్లేదు, మా అక్క కంటే ఎక్కువ అని చెప్తానులే కానీ. ఏమైందంటే ఎప్పుడు ఈ పెళ్లి టైంలోనే కొంచెం పెళ్లి టైంలో కొంచెం ఇబ్బంది అవి ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, కొంచెం పల్లెటూరు సైడ్ అంటే ఎట్లా ఉంటదంటే వెళ్ళిపోయింది చేసేసుకుంది ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారు. ఎన్నాళ్ళు పట్టింది ఇంట్లో వాళ్ళు మళ్ళీ పిలవడానికి? ఒక నెలే పెద్ద గ్యాప్ లేదు. అంటే సౌండ్ వినలేక మొత్తం బోసిపోయి ఉంటది ఇల్లంతా. నెల రోజుల్లోనే పిలిచేసాను. అన్నయ్యనా పిలిస్తే వెంటనే? మా అన్నయ్య పిలిచారు ఉగాది అప్పుడు, ఉగాది అనమాట. అబ్బా కొత్త సంవత్సరం కొత్త మనసుతో పిలిచి వెళ్ళాం మేము ఉగాదికి. సూపర్ అసలు బానే అల్లుడు గారిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో నువ్వు ప్యూర్ నాన్ వెజ్ తెలిసిపోద్ది. బావగారి కోసం మారిపోయావా? బావగారి కోసం కూడా మారలేదు నేను ఎవరి కోసం మారను. కాదు నువ్వు నాన్ వెజే కదా, నాన్ వెజ్ తినవా? తింటాను నేను. బావగారు ఆయన తినరు, నేను తింటా. మార్చలేదా? 15 ఏళ్ళైనా నువ్వు మార్చలేదా? మార్చలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. నేను ఒకవేళ తిన్నా కూడా బ్రష్ చేసుకుంటాను, మీ బావకు ముద్దు పెట్టాలన్నా కూడా నేను బ్రష్ చేసుకుంటాను. ఇది ఉందా? తన ఇబ్బంది పడకూడదని. ఒకవేళ నాన్ వెజ్ తింటే బ్రష్ చేసుకుని రావాలి. బ్రష్ చేసుకుంటాను నేను, అంటే ఆయన చేసుకోమనరు కానీ నేను చేసుకుంటా. సూపర్ అసలు. ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు నేనంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మాకు బాగా అలవాటు చేశారబ్బా, ఈ చికెన్ మటన్ అన్ని చేపలు ఎక్కువ మేము తింటాం. పప్పుచారు కాసారంటే అందులో చికెన్ ఫ్రై, కోడిగుడ్లు అట్టు ఇట్లాగా మాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి మానేయాలి అనుకుంటే కష్టం కదా. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనరు, మీకు తినాలనిపిస్తే బయటకు వెళ్ళి తినండి అని తప్ప ఎప్పుడు ఇబ్బంది పెట్టి. సో అత్తయ్య గారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వంట చెయ్యు నువ్వు, నాకు తెలిసి కదా నాన్ వెజ్. మా ఇంట్లో కూడా మా బాబు నేనే చికెన్ తింటాం, అదే నాన్ వెజ్ ఏదైనా. పాప తింది మళ్ళా. ఎందుకు? పాప వాళ్ళ డాడీ ఇష్టం కదా, ఎలాగో ఫాదర్ కి డాటర్ కి వాళ్ళిద్దరు ఒక్కొక్క ఉంటారు కదా, వాళ్ళిద్దరు తినరు. మేమిద్దరం అయితే మాకు కంపల్సరీ ఉండాలి వారానికి 4-5 సార్లు. నార్మల్ గానే మనకి సీరియల్స్ చూసినా ఏం చూసినా తెలుస్తూ ఉంటది, ప్రతి చోట అంటా ఉంటారు అత్త కోడళ్ళు అంటే ఏదో పాము ముంగేసలా కొట్టుకుంటా ఉంటారు. మేము అట్లా ఇప్పుడు లేదా? మాకు అట్లా ఏ ఉండదు. ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నారా అత్తయ్య గారు?
అత్తయ్య అర్థం చేసుకుంటుంది, నేను కూడా ఇంకా నోరెట్టి పడిపోతాను కదా, తప్పదు ఇంకా. ఇది బయటకు వచ్చింది, ఎందుకు వచ్చిందిలే డామినేషన్ ఆ నోరుకి మన నోరు సెట్ అంటే చీలరాకాసలా కనబడతాను కదా, ఎందుకు వచ్చిందిలే మా కోడలతోటి, ఎవరో లేనప్పుడు నన్ను వేసేస్తుంది అనుకుని సైలెంట్ అయిపోద్ది అనమాట. కానీ ఎప్పుడు నేను అలా చూడలేదు, ఎప్పుడు బాగా చూసుకుంటాను. రీసెంట్గానే మావయ్య గారికి ఆపరేషన్ అవుతుందంటే నేనే రాజమండ్రి తీసి తెచ్చుకొని 15 రోజులు హాస్పిటల్కి తిరిగి 15 రోజులు ఆపరేషన్, 2 ఆపరేషన్లు దగ్గరుండి నేనే చేయించి బాగా చూసుకున్నాను. అమ్మా మా అక్క పైకి సీల్ రాక లోపల బంగారం అనమాట. అంటే ఎందుకంటే నాకు ఎలాగ తండ్రి లేరమ్మా. అవును, ఎప్పుడు అంటే మా నాన్నగారు నాకు 12-11 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి కొన్నాళ్ళు చాలా కష్టాలు భరించి ఇంకా అలాగా తెలుసు కదా, తండ్రి లేని పిల్ల ఆడపిల్ల అనేటప్పుడు కండి మనం ఎంత సిన్సియర్గా ఎంత ఏం చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్ వేస్తూనే ఉంటారు మన మీద. అదే ఆస్తి ఉందనుకో ఎవరు ఏమనరు, ఆస్తి లేకుండా ఉన్నామనుకో, అందులోని పల్లెటూరులో అయినప్పటికీ నువ్వు నిబ్బరమైన దారిలో వెళ్ళినా కూడా అది నిబ్బరమైన దారిలో వెళ్ళలేదు, అది అష్టవంకలు తీరి వెళ్తుంది అని ఇట్లా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. మరి ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది బావకి నీకు? నేను లవ్ చేసా, మీ బావ నన్ను లవ్ చేయాల్సి వచ్చింది. లవ్ చేయకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్ మెయిలింగ్ చేసా. ఎక్కడ కోసుకున్నావా? ఇక్కడ కోసుకున్నా. నిజమేనా అది? నిజంగా ఇదిగో. అవును కోసుకున్నా, ఉన్నాయి చాలా ఉన్నాయి. ఏదో ఒకసారి కెమెరాకి చూపించు. చూపించు, ఇలాంటి బాగా కావాలా చూపించండి, తప్పే ఉంది. ఇది అన్ని ఘాట్లు ఉన్నాయి. ఓకే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు బాగా మహేష్ బాబులా కనిపించేవాడా? ఇప్పుడు మహేష్ బాబే. అంటే ఇప్పుడు మహేష్ బాబు కాదు, ఆ టైంలో నువ్వే కదా అక్క అన్నావు స్టార్టింగ్ పెళ్లి టైంలో, అదే ఐ మీన్ ఆ టైంలో ఎవరు కనిపించరు, లోకం అంతా వాళ్ళే అనిపిస్తారు. ఇప్పటికే కూడా మా ఆయన నాకు మహేష్ బాబు లాగే కనిపిస్తారు. నేనేమో మా ఆయనకి ఇలియానా, తమన్నా, అనుష్క అందరిని మిక్స్ చేస్తే ఈ శ్రీదేవి అట్లా ఫీల్ అవుతాం మరి. అందుకే ఇప్పటికే ప్రశాంతంగా సాగిపోతుంది మా జీవితం. బావగారు స్పెక్ట్స్ ఏమన్నా వేయించుకున్నారు ఎప్పుడన్నా? నార్మల్ గా అడుగుతున్నాను. దేనికి కాదు, నా అందం చూసి 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 బావగారికి అవసరం లేదంటున్నా నేను. స్పెక్ట్స్ ఎప్పటికీ రాదు నాకు తెలిసి, సైట్ కరెక్ట్ గా చెప్తున్నారని. స్పెక్ట్స్ లేదు కదా అంటున్నా నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. మీకు ఎలాంటి పిల్లలు వస్తారో మేము చూస్తాం, కంగారు ఏం పడిపోక్కలేదు. ముందు ఉంది ముసల పండగ, మేము మంచోళ్ళం కాబట్టి 15 సంవత్సరాలైనా ఇంకా మొగులతో కాపురాలు చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికే వదిలేస్తున్నారు, లేదంటే ఆ డ్రమ్లోనే కుక్కర్లోనే ఇందులో కదిలో పెట్టేస్తున్నారు. మేము అలాంటి కాదు కాబట్టి నోరెట్టు పడిపోయినా మొగుడు. ఇలాంటి అన్ని విన్నప్పుడు బావగారు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఈ కుక్కర్లు, బ్లూ డ్రమ్లు ఇలాంటివి విన్నప్పుడు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఒక మాట చెప్తానే, ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఎంతమంది జనాల్లోని ఎక్కడో జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న విషయాలు పక్కకు పెడితే ఎంతో మంది ఆడవాళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్తూ, మన సుమక్క లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు నేను కానీ ఎంతో మంది ఉన్నారు కదా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎక్కడో ఏదో జరిగింది గాలి వార్తలు అవి తీసుకొచ్చి మీ ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ కుక్కర్లో పెట్టారు, అందులో పెట్టారు, డ్రమ్ములో పెట్టారు, ఇంకా పెళ్ళిళ్ళ మీద విరక్తి పుట్టిలా చేస్తున్నారు కదబ్బా కుర్రోళ్ళకి. ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా? లేదు, మేము చెప్పిన దానికంటే మీరు చెప్తుంటే ఇలాగ కుక్కర్ లో పెట్టారు, డ్రమ్ లో పెట్టారు, అయ్యే వైరల్ అవుతున్నాయి మాకంటే. అవి కావాల్సి వచ్చినాయి. ఆ కుర్రోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఆ ఆడపిల్లలు బంగారు బొమ్మలు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారురా. అర్థమైందా? మీరు అలాంటి న్యూస్లు చూసి మనసులు మార్చుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అర్థమైందా? నాకులే అమాయకమైన ఆడపిల్లలు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? నీకులాగా అమాయకమైన ఆడపిల్ల అని డౌట్ వచ్చి అడుగుతున్నారు. ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? నాకు ఇన్స్టాగ్రామ్లో భాస్కర్ గారు మెసేజ్ చేశారు, బుల్లెట్ భాస్కర్ గారు. సూపర్. బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటుంది, ఓన్ కంటెంట్తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, రామ్మా అని చెప్పేసి అన్నారనమాట. సరే అని తప్పకుండా వస్తానండి అని వెళ్ళాను. ఫస్ట్ స్కిట్ చేశాను, కొంచెం టెన్షన్ పడతా. ఉల్లిపాయల స్కిట్, టమాటాలు అప్పుడు రేటు ఉండే, ఆ స్కిట్ చేశాను. తర్వాత 2వ స్కిట్ చేశాను, రాఘవేంద్ర గారు స్కిట్ ఒకటి అనమాట, అది చేశాను. ఆ 2వ స్కిట్కే బెస్ట్ ఎంటర్టైనర్గా 10,000 రూపాయలు చెక్కు. అంతమంది కామెడియన్స్ ఉండగా నాకు మంచిగా వచ్చి బాగా చేశారని సపోర్ట్. ఆ సపోర్టు ఇప్పటికే నేను మర్చిపోలేను. నా లైఫ్లో నాకు జరిగిన కొన్ని వాటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 10,000 రూపాయల చెక్ అనేది మీరు అనుకోవచ్చు 10,000 రూపాయలకి అంత సీన్ ఏంటి అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది 10,000 రూపాయలు మీరు అనుకుంటే, నాకు అది 10 లక్షలు 10 కోట్లు. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉన్న వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. అంతమందిలోని ఒక 30 మంది ఉంటే 30 మందిలో నాకు వచ్చింది. అది నాకు ఆనందం కదా చాలానే. నేను చదువుకోలేదు, అందంగా లేను, పల్లెటూరు అమ్మాయిని, నాకేమీ తెలియదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేశముద్ర అని కొంతమంది అనుకుంటారు. నేను దేశముద్రే,
నేను దేశముద్రే అమాయకురాలు అయితే ఏం కాదు. మరి ఆ 10,000 రూపాయలు చెక్ నాకు రావడము, తర్వాత ఏమో మన రాజు కనకాల గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఈ లైఫ్లో ఈ 2 చాలు, ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది నాకు నిజంగా.